వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో బాగా కల్తీ లిక్కర్ తయారు చేసి అమ్మారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ టీడీపీ గవర్నమెంట్ లో వచ్చింది కాదు, అది తెలుగుదేశం గవర్నమెంట్ కల్తీ లిక్కర్ అన్నది ఏం తయారు చేస్తలేదు. మద్యం విషయంలో ఎలా ఉందనంటారు? లేదు సార్, మద్యం విషయంలో అయితే అట్లదేం కనపడలేదు సార్. సార్, ఇప్పుడు ఏపీలో కల్తీ లిక్కర్ స్కామ్ అనేది ఊపేస్తుంది. దాని వెనకాలన్న మెయిన్ నిందితుడు నిందితుడు జనార్దన్ రావు, జోగి రమేష్ చెప్తేనే చేసామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్, గతంలో కల్తీ లిక్కర్ అమ్మారు, కోటాను రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు బయటపడ్డాయి. అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది. ఈ మూలాలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఈ జనార్దన్ రెడ్డి అనే అవచ్చు, లేకపోతే ఇంకా జోగి రమేష్ కావచ్చు, ఇంకా దానికి వెనకమాల ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఓటాలతో పంచుకుంటూ ఈ యొక్క అనేకమైన అమాయక ప్రజల్ని మరి చనిపోవడం కారణం కూడా వాళ్ళే. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ 100కి 100 పాళ్ళు ఉన్నటువంటి నిజాయితీగా పనిచేసి మంచి మందు సప్లై చేసి వాళ్ళందరూ కూడా కాపాడటానికి టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా మొలకల చెరువు, తంబాలపల్లిలో ఏదైతే కల్తీ లిక్కర్ స్కామ్ తయారు చేసేవి ఉంటాయి కదా కేంద్రాలు, అవి బయటపడ్డాయి. అయితే ఆయన టీడీపీలో ఉండడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ వాళ్ళందరూ కూడా టీడీపీయే కావాలని చెప్తున్నారు అన్నారు. అసలు ఏది వాస్తవం అంటారు? అది వాస్తవం అంటే టీడీపీలో ఉండటం అంటే అది అంతకు ముందు వైసీపీలో ఉండి ఈ మధ్య కాలంలో వ్యాపారాన్ని సాగించుకుంటాం టీడీపీలోకి రావచ్చు కానీ అసలు మూలాలు అనేది వైసీపీ. మూలాలు అనేది ఒరిజినాలిటీగా వైసీపీ నుండి వచ్చినాయి. ఒకవేళ ఇలాంటి ఏమన్నా వస్తే ఇది కూడా కుట్రకోణం. ఎందుకంటే టీడీపీలోకి వచ్చిన తర్వాత ఇది టీడీపీ అని చెప్పుకోవడానికి ఒకవేళ దొరికితే ఇలాంటి చెప్పుకోవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో కూడా రావచ్చు నా ఉద్దేశం ప్రకారంగా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ కమిటీ వేశారు, దాన్ని పూర్తిగా విచారిస్తాము, మొత్తం నిజాలన్నీ కూడా బయటికి తీస్తామని అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు ఇందులో ఇరుక్కునే ఛాన్స్ ఉందంటారా? అంటే నిజం ఎక్కడైతే ఉంటుందో అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి అది ఇంకొకరు అనేది ఖచ్చితంగా మరి దానికి సంబంధించినటువంటి మూలాలు అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి దానికి సంబంధం ఉండవచ్చు. దాని గురించి మరి సిట్ చేసినప్పుడు ఇందులో కూడా నిజాలు తేలితే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు మట్టికి దీంట్లో ఇరుక్కోవడం 100% కరెక్ట్. మరి జోగి రమేష్ గారు ఏకంగా ఇబ్రహీంపట్నంలో ఉన్న లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేంద్రం దగ్గరికి వెళ్ళి నారావారి సారా పాలన అని చెప్పి ఇలాంటి పేర్లు గట్ట పెట్టి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్, తప్పులు వాళ్లే చేసి మళ్ళీ ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దడం అనేది? సొంత బాబాయిని హత్య చేసి నారావారు రక్త చరిత్ర అని చెప్పి రాసేటువంటి వాళ్ళు ఇది కూడా చేయటానికి ఏముంది? ఇది కూడా చేయటానికి వాళ్ళ అలవాటు, అది వాళ్ళకి అలవాటు చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనా పార్టీ మీద రుద్ది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాకి ఇవన్నీ కుట్రపూరితమైనటువంటి పరిస్థితులని నేను అంటున్నాను. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నారాయణ. సార్, కూటమి ప్రభుత్వం 16 నెలల పరిపాలన పూర్తి చేసింది. ఇప్పటికి ఒకవైపు సంక్షేమం అంటుంది, ఒకవైపు అభివృద్ధి అని అంటుంది, మేము మంచి ప్రభుత్వం బాగా పరిపాలిస్తామని అంటుంది. మీకేమనిపిస్తుంది సార్ పరిపాలన? సూపర్ ఉంది కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు. అనుకున్న పనులు అన్ని సక్సెస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏది అనుకున్నా ఆ పని కంపల్సరీ చేస్తాడు, చేసి చూపిస్తాడు కూడా. ఆయన పట్టుదలలో మార్పు ఏం లేదు. ఎవరినైనా పనిలో ముందుండాలంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అమలుపరిచాడు. ఇంకా ఇప్పుడు మన అమరావతిని మొన్ననే సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇంకా అమరావతిని బాగా డెవలప్మెంట్ చేస్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఇంకా బాగా చేస్తాడు. ఇలాంటి నాయకుడు మనకి ఎక్కడైనా ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. ఇలాంటి నాయకునికి మనం చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, అమరావతిని అన్ని బాగా డెవలప్ చేస్తున్నారు అన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అసలు ఫెయిల్ అయ్యింది, పరిపాలన చేత కావట్లేదు, అభివృద్ధి అయితే శూన్యం అని మాట్లాడుతున్నారు.
వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళు చూడలేదు చేయలేదు, బయట వచ్చి చూడాలి. వాళ్ళు వచ్చి సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా లేదా పబ్లిక్ లో అడగండి. వాళ్ళు ఏదో ఫేస్బుక్లలో చిన్న చిన్న మీడియాలలో మాట్లాడుకుంటూ ఏదో వచ్చారు కదా మాట్లాడారు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇంకా మిగతా అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు పని, కూటమి ప్రభుత్వం పని బాగుంది, పనితీరు బాగుంది. ఎక్కడ పోయినా రోడ్లు కానీ ఏదైనా అమలు పరచాలంటే నెంబర్ 1 గా అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు పామర్తి నాగరాజు అండి. సార్, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడు ఒక వార్త అనేది బాగా వైరల్ అవుతుంది కదా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మెడికల్ కాలేజీలు అనేటువంటి విషయంలో ప్రభుత్వం సరైన దిశగానే నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఖర్చు లేకోకుండా ఒక పాలసీ ప్రకారం ఆ కాలేజీలకి అప్పచెప్పారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీటీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఉందో దీన్ని తప్పుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా తన స్నేహితులకి దారాదత్తం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా దోచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచించి, ఆర్థిక పరిస్థితులు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే గత ప్రభుత్వంలో ఈ కాలేజీలకి ఏ స్థాయిలో కేటాయింపులు చేశారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ కాలేజీలకి ఏ మేరకు నిధులు కేటాయించారు, అవి డెవలప్ అవడానికి ఏ స్థాయిలో ఇచ్చేసారు అనేది కూడా ప్రజలు ఆ 2 విషయాల్లోనూ బేరీజు వేసుకుంటున్నారు. ఓకే, అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి మెడికల్ కాలేజీ విషయంలో విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారు? ఇంకా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను కట్టించిన కాలేజీలు అనే విధంగా చూపించగలుగుతున్నారు? అంటే ఆయన చెప్పడం వరకే గాను ప్రజలు సాంకేతికంగా ఏది మంచిది అనేది ఇప్పుడు అందరూ చాలా వరకు చదువుకున్న ప్రజలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పేదానికి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న దానికి వేరియేషన్ ఏముందనేది కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇందులో మనకి ఏ మేరకు లాభం ఉంది, గత ప్రభుత్వంలో చేసిన దానికి దీనికి తేడా ఏముంది, దీంట్లో మనకి ప్రజలకి ఉపయోగం ఏముంది అనేటువంటిది ప్రభుత్వం చెప్పగలుగుతుంది. ప్రజలు కూడా ఆ 2 విషయాల్లో, ఆ ప్రభుత్వం విషయంలో ఈ ప్రభుత్వ విషయంలో కూడా బేరీజ్ వేసుకోగలుగుతున్నారు. మరి ఇప్పుడు రీసెంట్ గా తంబలపల్లిలో కానీ లేకపోతే ములకల చెరువులో కానీ కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు దొరికినాయి కదా. ఇప్పుడు అందులో ఉన్న ప్రధాన నిందితుడు నిందితుడు జనార్దన్ రావు, జోగి రమేష్ చెప్తేనే చేసామని అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళే లిక్కర్ తయారీ అమ్ముతున్నామని మాట్లాడుతున్నారు. ఏది వాస్తవం అంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో బాగా కల్తీ లిక్కర్ తయారు చేసి అమ్మారు. దాని ఆధారంగానే ఇప్పుడు మేము కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తుందామని అలా అపోహపడుతున్నారు తప్ప తెలుగుదేశం గవర్నమెంట్ కల్తీ లిక్కర్ అన్నది ఏమి తయారు చేస్తలేదు. యాజ్ పర్ గవర్నమెంట్ ఆరోగ్యంగా మనిషి ఎలాగైతే ఆరోగ్యంగా తాగితే ఎంత పవర్ ఉండాలో అంత పవర్ పెట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వైన్స్ ని తయారు చేస్తుంది, ఆరోగ్యవంతంగా ఉండేటట్టు తయారు చేస్తున్నారు. మరి ప్రభుత్వ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు సార్? మరి వైసీపీ ఎంత నెగిటివ్ ప్రచారాలు, ఎంత ఫేక్ ప్రచారాలు చేస్తుందని చెప్తున్నారు కదా మీరు. ప్రతిపక్షం వాళ్ళు అలా మాట్లాడతారు, అది కామన్. అది తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రం డబుల్ ఇంజిన్ సర్కారు మీరు అన్నారు కదా, అలాగే వెళ్తుంది, చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క డబుల్ ఇంజిన్ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు అమరావతి? సామాన్య మానవుడికి అన్ని పథకాలు అంతే విధంగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఫ్యూచర్ ఇతర దేశాలతో సమానంగా మన రాష్ట్రం పరిగెట్టేటట్టు చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కల్తీ లెక్కర్ అమ్ముతుంది, కల్తీ లెక్కర్ స్వయంగా తయారు చేసిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గత వారం 10 రోజుల నుంచి కూడా. మీ అభిప్రాయం ఏంటి? మద్యం విషయంలో ఎలా ఉందనంటారు? లేదు సార్, మద్యం విషయంలో అయితే అట్లదేం కనపడలేదు సార్. క్వాలిటీగానే ఉందా? క్వాలిటీగానే ఉండదు సార్. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మీరేం చెప్తారు?